Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? మహారాష్ట్ర ఎన్నికలు అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండీ కూటమికి అగ్ని పరీక్షగా మారాయి. రెబల్స్ తో రెండు కూటములు టెన్షన్ పడుతున్నాయి. మిత్రపక్షాల ఓట్ల బదిలీపై బీజేపీ ధీమాగా ఉంటే హర్యానా ఎక్స్పీరియన్స్ హస్తం శ్రేణుల్లో కలవరం రేపుతోంది. దానికి తోడు బీజేపీతో ముఖాముఖి పోరు కూడా కాంగ్రెస్ లో కలవరపు హోరును మరింత పెంచుతోంది. ఇవాళ్లతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తూ ఉండడంతో రెబల్స్ ని బుజ్జగించే ప్రయత్నాల్లో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. సుస్థిరాభివృద్ధి పేరుతో బీజేపీ దూసుకుపోతూ ఉండగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించి సత్తా చాటేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అయితే హర్యానా ఎన్నికల్లో బీజేపీతో ముఖాముఖి తలపడి దెబ్బతిన్న కాంగ్రెస్ మహారాష్ట్రలోనూ భారీ అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లుండగా 75 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేరుగా తలపడుతున్నాయి. కొన్ని స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగనుండగా మరికొన్ని చోట్ల మిత్రపక్షాల ఓటు బదిలీపై ఈ రెండు జాతీయ పార్టీలు ఆధారపడుతున్నాయి. మిత్రపక్షాల ఓటు బదిలీ విషయంలో బీజేపీ ధీమాగా ఉంది. అయితే హర్యానాలో మిత్రపక్షాలను కలుపుకొని పోకుండా ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళ్లినందుకే కాంగ్రెస్ ఓటమి పాలైందని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర హస్తం శిబిరంలో కలవరం కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇక కరువు ప్రాంతమైన విదర్భతో పాటు పశ్చిమ, ఉత్తర ప్రాంతాలు, మరాఠ్వాడా, కొంకణ్తో పాటు ముంబై, థానే ప్రాంతాల్లో కమలం, హస్తం మధ్య గట్టి పోటీ నెలకొంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడ్డ చోట్ల కమలనాథులు పైచేయి సాధించారు. విదర్భ ప్రాంతంలో 32 చోట్ల ఈ రెండు పార్టీలు తలపడగా 23 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 9తో సరిపెట్టుకుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార పీఠానికి చేరువవ్వాలంటే విదర్భలో సత్తా చాటాలనే ఆనవాయితీ ఉంది. బీజేపీ నేత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రాంతానికి చెందినవారే. ఇక ముంబై మహానగరంలో అత్యధిక స్థానాలను సాధించే పార్టీ అధికార పీఠానికి చేరువవుతుందనే అంచనాలున్నాయి. ఇక్కడ 36 అసెంబ్లీ సీట్లుంటే కాంగ్రెస్ కేవలం 11 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. అక్కడ కూడా మిత్రపక్షం శివసేన యూబీటీ ఓట్లు పక్కాగా బదిలీ అయితే తప్ప హస్తం పార్టీ సత్తా చాటే అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నారు. గత ఎన్నికల్లో మరాఠ్వాడాలోని 10 సీట్లలో కాంగ్రెస్ 3 మాత్రమే దక్కించుకుంది. పశ్చిమ మహారాష్ట్రలో బీజేపీ 5 సీట్లు కొల్లగొడితే కాంగ్రెస్ 2తో సరిపెట్టుకుంది. ఇక అసంతృప్తులను, రెబెల్స్ ను బుజ్జగించడం బీజేపీ, కాంగ్రెస్ లకు కత్తిమీద సాములా మారింది. ప్రధాన పార్టీలకు చెందిన 50 మంది రెబెల్స్ బరిలో ఉన్నారు. మహాయుతి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో 36 మంది తిరుగుబాటు జెండా ఎగరేశారు. వీరిలో అత్యధికంగా బీజేపీ నుంచి 19 మంది, శివసేన షిండే వర్గం నుంచి 16 మంది, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ఒకరున్నారు. ఇక ఎంవీఐకు చెందిన 14 మంది నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా నిలిచారు. వీరిలో అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన యూబీటీ నుంచి 4 బరిలో నిలిచారు. ఇక రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సమితి బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది శివసేన షిండే వర్గానికి ఇబ్బందికరంగా మారింది. ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అంటే రాజకీయ పార్టీల ప్రచారానికి ఇంకా 14 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రచారంలో వాడి వేడి పుంజుకోనుంది. ఇక సోషల్ మీడియా ప్రచారంలో కాంగ్రెస్ వెనకబడితే బీజేపీ దూసుకుపోతోంది.